హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ కంటెంట్లో భాగంగా ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అనే అంశం గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ప్రిపరేషన్కి 100% యూజ్ అవుతుంది. మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది అని కనుక అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు, లైక్ మాత్రం చేయడం లేదు. మీ నుంచి నేను ఆశిస్తున్నది కేవలం ఒక లైక్ మాత్రమే కదా. మీరు లైక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్గా సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి మర్చిపోకండి, లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ ఇందాకే నేను చెప్పాను, ప్రైమ్ నెంబర్స్. ఈరోజు టాపిక్ ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. అసలు ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? ప్రధాన సంఖ్య అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఇక రాస్తున్నాను చూడండి, ఇంగ్లీష్లో రాస్తాను, తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ only two different factors. If a number has only two different factors, that is 1 and the number itself, 1 and the number itself, then it is a prime number. ఒకసారి ఇంగ్లీష్లో ఇంకోసారి నేను చదివి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ ఓన్లీ టూ డిఫరెంట్ ఫ్యాక్టర్స్, 1 and the number itself, then it is a prime number. తెలుగులో ఏ సంఖ్యకైతే కేవలం రెండు విభిన్న కారణాంకాలు మాత్రమే కలిగి ఉంటాయో అవి కూడా ఒకటి మరియు దానికదే, ఆ సంఖ్యకు అదే. ఈ కారణాంకాలు కేవలం రెండు కారణాంకాలే, ఆ రెండు కారణాంకాలు కూడా ఒకటి మరియు ఆ సంఖ్యకు అదే కారణాంకాలుగా కలిగి ఉన్న సంఖ్యను ప్రధాన సంఖ్య అంటాం. ఏ సంఖ్యకైతే కేవలం రెండు కారణాంకాలు మాత్రమే కలిగి ఉంటుందో ఆ సంఖ్యను ప్రధాన సంఖ్య అంటాం. ఆ రెండు కారణాంకాలు కూడా ఏమేంటి? ఒకటి మరియు ఆ సంఖ్యకు అదే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి సంఖ్యకు మీకు ఫ్యాక్టర్స్, కారణాంకాల గురించి, మల్టిపుల్స్, గుణిజాల గురించి నేను వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఖచ్చితంగా చూడండి, యాప్లో కూడా నేను అప్లోడ్ చేశాను. చూడనట్లయితే ఖచ్చితంగా వాటిని చూసే ప్రయత్నం చేయండి, అప్పుడు మీకు ఈ క్లాస్ బాగా అర్థమవుతుంది. ఫ్యాక్టర్స్, కారణాంకం కలిగి ఉంటుందో ఆ సంఖ్యను ప్రధాన సంఖ్య అంటాం. ఇంకా ఫైనల్గా ఇంకొకసారి, ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ ఓన్లీ టూ డిఫరెంట్ ఫ్యాక్టర్స్, 1 and the number itself, then it is a prime number. ఏ సంఖ్యకైతే కేవలం రెండు విభిన్న కారణాంకాలు కలిగి ఉంటుందో ఆ సంఖ్యను ప్రధాన సంఖ్య అంటాం. ఆ రెండు విభిన్న కారణాంకాలు కూడా ఏమై ఉండాలి? ఒకటి మరియు ఆ సంఖ్యకు అదే లేదా దానికదే అనే పదం బాగలేదు కాబట్టి ఆ సంఖ్యకు అదే ఒక కారణాంకం అని చెప్తున్నా. ఇలా రెండు కారణాంకాలు కలిగి మాత్రమే ఉంటే ఆ సంఖ్యను ప్రధాన సంఖ్య అంటాం. సార్ ఎగ్జాంపుల్ చెప్పు సార్. ఎగ్జాంపుల్, ఉదాహరణ వచ్చేసరికి 2, 3, 5, 7, 11, 13, 17 and so on అంటే and so on అని పెట్టానంటే అపరిమితం అని అర్థం. ఇంకా చాలా ఉన్నాయి అని అర్థం. ఒక్కసారి రెండు చూడండి. రెండు అనేది, రెండుకి కారణాంకాలు ఏమేంటి? 1, 2 అంతేనా? కారణాంకం అంటే ఏం లేదండి, ఇచ్చిన సంఖ్య నీకు ఏ ఎక్కంలో పోతుందో చూస్తే చాలు. ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది, లేదంటే ఏ సంఖ్యతో నిశ్శేషంగా భాగించబడుతుందో ఆ సంఖ్యలను ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకాలు అని అంటాం. ఇచ్చింది నేనంత 2 అనేది నీకు ఏ టేబుల్లో కనిపిస్తుంది? 1 2s 2, 2 1s 2. ఇంకంతేనా? ఇంకేదైనా ఎక్కంలో కనిపిస్తుందా నీకు? ఏదైనా టేబుల్లో ఉందా? లేదు. కాబట్టి రెండుకి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 3 అనే నెంబర్ చూడండి. 3 ఏ టేబుల్లో పోతుంది? 1 టేబుల్లో, అలానే 3 టేబుల్లో. అంతేనా? 3 ఒకటో ఎక్కంలో, 3 ఎక్కంలో తప్ప ఏమైనా కనిపిస్తుందా? కాబట్టి 3కి కేవలం 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5 కూడా 1 టేబుల్లో, అలానే 5 టేబుల్లో.
7 కూడా అంతే. అంటే దీని అర్థం ఏంటి నీకు, ఏ సంఖ్యకైతే 1 మరియు దా నెంబర్ ఇట్ సెల్ఫ్ ఆ సంఖ్యకి అదే, ఏ సంఖ్యకైతే 1 మరియు ఆ సంఖ్యకి అదే, ఏ సంఖ్యకైతే 1 మరియు ఆ సంఖ్యకి అదే 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రైమ్ నెంబర్. ఆ నెంబర్ని మనం ఏమంటాం, ప్రైమ్ నెంబర్ అని అంటాం, ప్రధాన సంఖ్య అంటాం. ఇప్పుడు అర్థమైందా, ప్రధాన సంఖ్య అనాలి అని అంటే ఎన్ని కారణాంకాలు, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి, ఖచ్చితంగా 2 ఉండాలి. 2 విభిన్న కారణాంకాలు, 2 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ 2 కూడా ఏమేమి ఉండాలి, 1 అలానే ఆ నెంబర్కి అదే 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అలా ఉంటే దాన్ని ప్రధాన సంఖ్య అంటాం, ప్రైమ్ నెంబర్ అంటాం. సార్ 2 కంటే ఎక్కువ ఉంటే కాంపోజిట్ నెంబర్ అంటాం. అవి నేను తర్వాత చెప్తాను. ముందు ప్రధాన సంఖ్యల గురించి నేర్చుకుంటూ వెళ్దాం, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. అవి 2 కంటే ఎక్కువ ఉంటే నేను తర్వాత క్లాస్లో చెప్తాను. ఇప్పుడు ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య అంటే ఏంటో మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ప్రధాన సంఖ్యల గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ జాగ్రత్తగా రాసుకోవాలనుకున్న వారు రాసుకునే ప్రయత్నం చేయండి. లీస్ట్ ప్రైమ్ నెంబర్ తెలుగులో వచ్చేసరికి కనిష్ట ప్రధాన సంఖ్య. ఇవి డైరెక్ట్గా ఎగ్జామ్కి ఉపయోగపడవా? ఇవి నేను క్లాస్లో ఏ పాయింట్ చెప్పినా ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి అనే చెప్తాను, గుర్తుపెట్టుకో. ఎగ్జామ్లో ఉపయోగపడితే లేదా అని ఆలోచన బయటికి తీసేసే, ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. లీస్ట్ ప్రైమ్ నెంబర్, కనిష్ట ప్రధాన సంఖ్య 2. 1 సార్ సంయుక్త సంఖ్యలు చెప్పేటప్పుడు చెప్తా, అంటే కాంపోజిట్ నెంబర్స్కో చెప్పిన తర్వాత 1 గురించి స్పెషాలిటీ ఒక రూల్ ఉంది, అది చెప్తాను. ఇక్కడ చూడండి, 1 ఎందుకు కాదో అప్పుడు చెప్తాను నేను క్లారిటీగా. లీస్ట్ ప్రైమ్ నెంబర్, కనిష్ట ప్రధాన సంఖ్య 2. 2కి ఇంకోటి కూడా ఉంది, 1 అండ్ ఓన్లీ ప్రైమ్ నెంబర్, 1 అండ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ కాదండి, ప్రైమ్ నెంబర్. ప్రతిసారి రాయటం ఎందుకులే అని నేను పిఎం అని రాస్తున్నా. ఏకైక సరి ప్రధాన సంఖ్య, ఏకైక సరి ప్రధాన సంఖ్య కూడా 2. గుర్తుపెట్టుకో. ఏకైక అంటే ప్రధాన సంఖ్యలన్నిట్లో, ప్రైమ్ నెంబర్స్ అన్నిట్లో నీకు సరి సంఖ్య కనిపించేది కేవలం 2 మాత్రమే, గుర్తుపెట్టుకో. 2 కంటే పెద్దదైన సరి సంఖ్య అసలు లేదు, 2 కంటే సరి సంఖ్య కాదండి, సరి ప్రధాన సంఖ్య. ఈవెన్ ప్రైమ్ నెంబర్, 2 కంటే పెద్దదైన ఈవెన్ ప్రైమ్ నెంబర్, లేదా 2 కంటే పెద్దదైన సరి ప్రధాన సంఖ్య అసలు లేదు, 2 కంటే చిన్నదైన సరి ప్రధాన సంఖ్య లేదు. అంటే ప్రైమ్ నెంబర్స్లో, ప్రధాన సంఖ్యల్లో ఏకైక సరి ప్రధాన సంఖ్య 1 అండ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. గుర్తుపెట్టుకో. నెక్స్ట్, లీస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 2. ఇక్కడ ఇంకో బిట్ రాస్తున్నాను చూడండి, లీస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అంటున్నా. ఏమంటున్నా? ఆడ్ ప్రైమ్ నెంబర్. లీస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అంటే కనిష్ట ఆడ్ని తెలుగులో ఏమంటాం? బేసి ప్రధాన సంఖ్య. కనిష్ట బేసి ప్రధాన సంఖ్య వచ్చేసరికి ఏంటో చెప్పండి, చెప్పేసే ఉంటారు మీరు ఆల్రెడీ. 3 ఖచ్చితంగా చెప్పే ఉంటారు, మీ మీద నమ్మకం ఉంది నాకు. లీస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్, నాకు కూడా ప్రైమ్ మినిస్టర్ అని వస్తుంది పిఎం అంటే, కాదండి ప్రైమ్ నెంబర్. కనిష్ట బేసి ప్రధాన సంఖ్య వచ్చేసరికి 3. అర్థమైంది అనుకుంటున్నా. కనిష్ట ప్రధాన సంఖ్య అని అడిగితే 2, కనిష్ట బేసి ప్రధాన సంఖ్య అని అడిగితే 3. గుర్తుపెట్టుకోండి 3. అలానే ఏకైక సరి ప్రధాన సంఖ్య, లేదు ఇలా కూడా అడగొచ్చు. ఈవెన్ ప్రైమ్ నెంబర్, సరి ప్రధాన సంఖ్య 2. అర్థమైంది కదా. ఇంకెంతటితో ఈ 2 పాయింట్స్ గురించి క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి. ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి? ప్రధాన సంఖ్యలు నాకు తెలిసి 25 సార్. ఎందుకని 1 నుంచి 100 లోపు 25 కదా ఉండేది, అందుకని కాదు, 25 కాదు, అపరిమితం ఉంటాయి. ప్రధాన సంఖ్యలు అపరిమితం. ఎందుకు సార్? న్యాచురల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయో చెప్పు నువ్వు. ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయో చెప్తాం నేను కూడా. న్యాచురల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి మనం చెప్పలేం కదా, కాబట్టి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి నువ్వు చెప్పగలవా? నెంబర్స్ ఎన్ని ఉంటాయి నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. మరి ప్రైమ్ నెంబర్స్ కూడా ఎన్ని ఉంటాయి నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. ప్రధాన సంఖ్యలు అపరిమితం. ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఇన్ఫైనైట్.
ఎవరు చెప్పారు ఈ మాట? నువ్వు నేను చెప్పింది కాదు, యూక్లిడ్ అనే గణిత శాస్త్రవేత్త దీన్ని నిరూపించి ఆయన గ్రంథంలో చెప్పడం జరిగింది. ప్రధాన సంఖ్యలు అపరిమితం, ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఇన్ఫైనైట్ అని చెప్పిన వారు యూక్లిడ్. ఇది 3వ పాయింట్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకో పాయింట్, 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యల నుండి, సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్ ఎన్ అని రాస్తున్నా, న్యాచురల్ నెంబర్స్ని క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం కదా, అందుకని సహజ సంఖ్యలలో నుండి ప్రధాన సంఖ్యలను వేరు చేయుటకు ఉపయోగించే పద్ధతి, ప్రధాన సంఖ్యలు వేరు చేయుటకు జల్లెడ పద్ధతిని ఒకదాన్ని తయారు చేయడం జరిగింది. జల్లెడ పద్ధతి. ఈ జల్లెడ పద్ధతిని ఎవరు రూపొందించారు, లేదంటే ఎవరు జల్లెడ పద్ధతిని తీసుకొచ్చారు అని అంటే ఆయన పేరు ఎరిటోస్తనీస్ అనే గ్రీక్ దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త జల్లెడ పద్ధతిని రూపొందించడం జరిగింది. ఈ జల్లెడ పద్ధతి దేనికి ఉపయోగపడుతుంది? 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యలలో నుండి ప్రధాన సంఖ్యలను వేరు చేయడానికి లేదా జల్లెడ పద్ధతానికి, మీ ఇష్టం, ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యలలో నుండి ప్రధాన సంఖ్యలను, న్యాచురల్ నెంబర్స్లో నుండి ప్రైమ్ నెంబర్స్ను వేరు చేయటానికి ఉపయోగించిన పద్ధతి జల్లెడ పద్ధతి. ఎవరు రూపొందించారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఈ జల్లెడ పద్ధతిని అంటే ఎరిటోస్తనీస్. ఈయన గ్రీకు దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. మీకు యాప్లో నేను చెప్పేటప్పుడు 5th క్లాస్లో మల్టిపుల్స్ అనే ఫ్యాక్టర్స్ అనే లెసన్ ఉంది. దాంట్లో ఈ జల్లెడ పద్ధతి ఏ విధంగా ఉంటుందో చెప్పా. అంటే జల్లెడ పద్ధతిని ఉపయోగించి ప్రధాన సంఖ్యలను ఏ విధంగా వేరు చేయాలి అనేది అక్కడ క్లారిటీగా చెప్పా. ఇక్కడ చెప్పడంలా, ఎందుకని నేను 1 నుంచి 100 వరకు సంఖ్యలు రాసి, అక్కడ ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి చెప్పేశా, సంఖ్యలు రాసి అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాదాపు అరగంట పైన పడుతుంది. అరగంట పట్టినా మనకు ఉపయోగమా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజా, ఏమీ యూజ్ ఉండదు. ఆ జల్లెడ పద్ధతి ఎలా ఉంటుంది, ఎలా వేరు చేస్తాం అని నీకు తెలియాలి అని అంటే యాప్లో నేను చెప్పాను చూడండి. అది ఓన్లీ తెలుసుకోవడానికి మాత్రమే, స్కూల్లో పిల్లలకి చెప్పడానికి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ ఉపయోగపడే బిట్ ఏంటి, జల్లెడ పద్ధతిని ఎవరు రూపొందించారు, ఎరిటోస్తనీస్. జల్లెడ పద్ధతి ద్వారా మనం వెయిట్ను వేరు చేస్తాం. 1 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యల నుండి ప్రధాన సంఖ్యలను వేరు చేస్తాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు అయితే ఇంతవరకు చాలు. నీకు కాదు సార్, నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలి, జల్లెడ పద్ధతిలో సహజ సంఖ్యల నుండి అంటే 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యల నుండి ప్రధాన సంఖ్యలు ఎలా వేరు చేస్తారో నాకు కావాలి అని అంటే యాప్లో నీట్గా ఆ స్క్రీన్ మీద జాగ్రత్తగా ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న స్లైడ్ను చూపించి నీట్గా చెప్పా. అక్కడ వినే ప్రయత్నం చేయండి. ఇక టైం వేస్ట్, అలానే యూస్ కాదు కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని నేను ఇక్కడ చెప్పడం లేదు, ఆల్రెడీ చెప్పిందే కదా అని చెప్పని ఇక్కడ ఇంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు రాద్దాం. 1 నుండి 100 వరకు గల ప్రైమ్ నెంబర్స్ ఏమేంటో చూద్దాం. ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను మీకు, ఆనవాయితీగా ఫస్ట్ నుంచి ఒక కోడ్ ఉంది. ఇది చూడండి ఒకసారి. 1 నుండి 10 వరకు, 10 నుండి 20. ఈ టేబుల్ నాకు అవసరమా సార్? ఈ టేబుల్ అవసరం, 100% యూజ్ అవుతుందండి. టెక్స్ట్ బుక్స్లో వీటి నుండి చాలా ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. లేటెస్ట్ టెట్ డిఎస్సి ప్రీవియస్గా జరిగిన టెట్ డిఎస్సి పేపర్స్లో కూడా ప్రైమ్ నెంబర్స్కి సంబంధించి 30 నుండి 80 వరకు గల ప్రైమ్ నెంబర్స్ ఎన్ని, ప్రధాన సంఖ్యలు ఎన్ని, లేదంటే 100 నుండి 500 వరకు గల ప్రధాన సంఖ్యలు ఏంటి, 20 నుంచి 40 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడుగుతున్నారు. క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ టేబుల్ నువ్వు నేర్చుకోవాలి. అన్నిటినీ ఇక్కడే చెప్తున్నాను కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఏమేమి ప్రధాన సంఖ్యలో కూడా చెప్తాను, కొంచెం టైం పడుతుంది. కొంచెం జాగ్రత్తగా పేషెంట్గా వినే ప్రయత్నం చేయండి. పేషెంట్స్తో ఉపయోగించి 30 to 40, నెక్స్ట్ 40 to 50, 50 to 60, నెక్స్ట్ ఒక్క నిమిషం. 1 నుండి 100 వరకు ప్రధాన సంఖ్యలు అని రాయడం లేదు, పట్టదని నేను తక్కువ. ఇప్పుడు నుంచి 1 నుంచి 10, 10 నుండి 20, 20 నుండి 30, 30 నుండి 40, 40 నుండి 50,
50 నుండి 60, 60 నుండి 70, 60 to 70, 70 to 80, నెక్స్ట్ 80 to 90, ఇక లాస్ట్ 90 to 100, 90 నుండి 100 వరకు. 1 నుండి 10 ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి అలాగా ఒక్కొక్కటి రాశాను. దీనికి కోడ్ చూడండి, ఆనవాయితీగా వస్తున్న కోడ్ మీకు కూడా ఖచ్చితంగా ఈ కోడ్ తెలిసే ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఆ కోడ్ ఏంటి అని అంటే ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకొని సింపుల్ కోడే డిడి డి బీబీసీ మళ్ళీ బీబీసీ బిఏ డిడి బీబీసీ బీబీసీ ఛానల్లో డిడి ఛానల్ ఉన్నాయి కదా, బిఏ కోర్స్ డిగ్రీలో డిడి బీబీసీ బిఏ. ఎందుకు సార్ ఎన్నిసార్లు చెప్తున్నా బట్టి కొడుతున్నాయింది, నిన్ను బట్టి కొట్టడానికి. మ్యాథ్స్ నువ్వే కదా సార్ బట్టి బై హార్ట్ చేయొద్దు అన్నావు, మరి ఇదేంటి, ఇది కోడ్ కాబట్టి తప్పదు. 1కి 10 సార్లు అనుకున్నావు అనుకో, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే ఆ రిథం వస్తుంది నీకు, డిడి బీబీసీ బిఏ అని వచ్చేస్తుంది, నువ్వు మర్చిపో. అందుకని మనసులో 1కి 4 సార్లు అనుకునే ప్రయత్నం చేయి. ఇక డి అంటే ఏంటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్స్లో డి ఏ ప్లేస్లో ఉంటుంది, 4th ప్లేస్, అంతేగా. ఏబిసిడి 4 అంటే 4 ప్రధాన సంఖ్యలు ఉంటాయని, ఇక్కడ కూడా 4. బి అంటే 2, సి అంటే ఏ స్థానంలో ఉంటుంది, 3వ ప్లేస్లో ఉంటుంది, 3, బి 2, సి 3, బి 2, ఏ అంటే ఫస్ట్ లెటరే కాబట్టి 1. ఆల్ఫాబెట్ లెటర్స్లో ఎన్నో లెటర్, 4th లెటర్ కాబట్టి డి అంటే 4, D4, B2, 2, 3, 2, 2, 3, 2, 1. నీ ఇష్టం ఎలాగైనా గుర్తుపెట్టుకో. ఏం సార్ ఇవి అంటే 1 నుంచి 10 లోపు ప్రధాన సంఖ్యలు 4 ఉంటాయి, 10 to 20 ప్రైమ్ నెంబర్స్ 4 ఉంటాయి, 20 to 30 2 ఉంటాయి, 30 to 40 2, 40 to 53, 50 to 62, 60 to 72, తర్వాత 70 to 80 వచ్చేసరికి 3, 80 to 90 2, తర్వాత 90 to 100. ఒక్క నిమిషం ఆగండి. ఓకే ఇందాక రాక కనిపించింది కదని కొద్దిగా బెలర్ వచ్చింది, ఇబ్బంది ఏం లేదు, అర్థమైంది అనుకుంటున్నా. 90 to 100 వచ్చేసరికి 1, 90 to 100 వచ్చేసరికి 1. ఓకే 90 to 100 1. ఇప్పుడు వీటిలో ఏమేమి ఉంటాయో చూడండి, ఒకసారి. వీటిలో ఆ ప్రధాన సంఖ్యలు కూడా నీకు తెలుసుంటే మంచిది కదా. ఆ ప్రధాన సంఖ్యలను కూడా ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను, క్లారిటీగా చూడు. 1 నుంచి 10 వరకు ఏమేంటి, 2, 3, 5, 7. ఇంకా నువ్వు వేరే చూడాల్సిన అవసరం, కారణం ఏంటి, 1 to 10 4 ఉంటాయి కాబట్టి 4. తర్వాత ఇక్కడ నువ్వు చేసేటప్పుడు గ్రేడ్ చేసుకో, ఏమని, ఈవెన్ నెంబర్స్ ఏవి కూడా నేనేం చెప్పాను ఇందా చెప్తూ, సరి ప్రధాన సంఖ్య ఏకైకం, అది 2 మాత్రమే. 2 ఆల్రెడీ వచ్చేసిందిగా. ఇక మిగిలిన ఈవెన్ నెంబర్స్ ఏవి కూడా ప్రధాన సంఖ్యలు కావు అని చెప్పారు. రీజన్ ఏంటంటే 2 ఎక్కడలో పోతుంది కదా, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. కాబట్టి ఈవెన్ నెంబర్స్ 8ని నువ్వు చెక్ చేయమాక. 1 to 10లో అంటే 10 నెంబర్స్లో 5 ఏమి ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, 5 ఆడ్ నెంబర్స్ ఉంటాయి, 5 సరి సంఖ్యలు, 5 బేసి సంఖ్యలు ఉంటాయి. సరి సంఖ్యలు 5ని లేపేసాయి, ఎందుకని, 2 అనేది ఉంటుంది కదా కామన్ ఫ్యాక్టర్గా, కాబట్టి దాన్ని తీసేసాయి. ఫ్యాక్టర్గా 2 ఉంటుందిగా, దాన్ని తీసేసాయి. ఇక ఓన్లీ బేసి సంఖ్యల వరకే చూడు. బేసి సంఖ్యలు చూసేటప్పుడు కూడా 1ల స్థానంలో 5 ఉంటాయి. నేను డివిజిబిలిటీ రూల్స్ చాలా క్లారిటీగా చెప్పాను. 5తో నిశ్శేషంగా భాగించబడాలి అంటే 1ల స్థానంలో 5 కానీ 0 కానీ ఉంటే ఆ సంఖ్య ఖచ్చితంగా 5తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పానా లేదా. ఇక నువ్వు చెక్ చేయాల్సిన సంఖ్యలు ఎన్ని, 5 సార్, అది కూడా ఏవి బేసి సంఖ్యలు సార్. 5లో కూడా 5, ఇప్పుడు 15, 25, 35, 45 ఇవన్నిటిని నువ్వు చెక్ చేయాల్సిన పనిలా. కారణం ఏంటి, వాటి 1ల స్థానంలో 5 ఉంది సార్. ఓహో నువ్వు అప్పుడు చెప్పావు కదా, 1ల స్థానంలో 5 ఉంటే 5 ఎక్కడితో నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి 5 నేను చెక్ చేయాల్సిన పనిలా. ఎందుకు చెక్ చేయకూడదు, 5 అనేది ఒక కారణాంకం అవుతుంది, కానీ ప్రధాన సంఖ్య అంటే ఏమని చెప్పా, కేవలం 2 కారణాంకాలే ఉండాలి, అది కూడా 1, ఆ సంఖ్యకు అదే ఉండాలి అని చెప్పా, అంతే కదా. ఇప్పుడు 1ల స్థానంలో 5లు ఉంటే అవన్నీ కూడా 5తో నిశ్శేషంగా భాగించబడతాయి కదా. 5తో నిశ్శేషంగా భాగించబడ్డాయి అంటే ఆ సంఖ్యలకు 5 అనేది కూడా మరొక కారణాంకం అవుతుందిగా, అప్పుడు 2 కంటే ఎక్కువ ఉంటాయిగా. నేను 2 చెప్పా ప్రధాన సంఖ్యలని, 2 కంటే ఎక్కువ ఉంటున్నాయి కదా, కాబట్టి 5లు కూడా వదిలేసాయి. అంటే 1ల స్థానంలో 5 ఉన్నాయి కూడా వదిలేసాయి. ఇంకా నువ్వు చెక్ చేయాల్సింది 4.
నేను 10 అట్ట చెక్ చేస్తాను సార్, అవసరమే లేదు, నువ్వు చెక్ చేయాల్సిన 4 ఇదేమేం చెప్పా, బేస్ సంఖ్యలు అని చెప్పా. 11 బేస్ సంఖ్యగా రాసే, కళ్ళు మూసుకొని రాసే 11 దేంట్లో పోదు. 13 కూడా దేంతో క్యాన్సిల్ అవ్వదు కదా. 15 నేను రాయనా, వద్దు సార్, ఎందుకని 5 ఎక్కడితో పోతుంది కదా, 15 తీసేయి, 17 రాయి. నెక్స్ట్ 19 రాయి. నువ్వు రాసింది రైట్ ఆర్ రాంగా అంటే నువ్వు రాసిన అన్నీ కూడా సరైనవా కాదా, ఇది చెప్తాను చూడు. 10 నుండి 20 వరకు 4 ప్రధాన సంఖ్యలు ఉండాలి, 4 వచ్చినాయిగా, అవేంటో కూడా నీకు వచ్చేసింది. నేను ఎందుకు చెప్తున్నానంటే టెక్స్ట్ బుక్స్లో ఖచ్చితంగా వీటి మీద చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు. రేపు ఎగ్జామ్లో ఎగ్జాంపుల్కి 20 to 30 ప్రైమ్ నెంబర్స్లో లేనిది ఉన్నది గుర్తించమన్నారు అనుకో, అప్పుడు నీకు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు తెలిస్తేనే కదా, అర్థమైందా. 20 to 30 అని అంత సింపుల్గా ఎందుకు ఇస్తారు, 70 to 80 ఇవ్వచ్చు. అక్క నువ్వు అన్నిటిని యాడ్ చేసుకుంటే చేయటం ఎందుకు, 71 నుంచి 80 వరకు ప్రతి సంఖ్యను చూసుకుంటూ రావటం ఎందుకు, ఇక్కడ నేర్చుకుంటే ఎలా నేర్చుకోవాలో అర్థమవుతుంది కదా నీకు. 20 to 30 ఎన్ని రావాలి, నాకు 2 ప్రైమ్ నెంబర్స్ రావాలి, నేను 4 చెక్ చేయాలి, 2 రావాలి. వాటిని బేస్ సంఖ్యల నుంచి, బేస్ సంఖ్యలే కదా ఆడ్ నెంబర్స్ దగ్గర నువ్వు చెక్ చేయాల్సింది. 21 చెక్ చేయి, 21 3 7 సార్ 21 వస్తుందిగా, అంటే 3 7 ఇవి రెండు కూడా కారణాంకాలు అవుతున్నాయి కదా. 21 అనేది 3 ఎక్కంలో ఉంది, 7 ఎక్కంలో ఉంది, అంటే 3 4 అనేది కారణాంకాలు అవుతున్నాయి, ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. కాబట్టి 21 ప్రైమ్ నెంబర్ కాదు సార్, ప్రధాన సంఖ్య కాదు, నేను రాయను. నెక్స్ట్ 22 చెక్ చేస్తావా, అవసరం లేదు సార్, 22 సరి సంఖ్య కదా, ఈవెన్ నెంబర్స్ వదిలేయమని చెప్పావు కదా, కాబట్టి వదిలేస్తా, 23 రాయి. 25 రాయొచ్చా, వద్దు సార్, 5 టేబుల్తో పోతుంది కదా. 1s ప్లేస్లో 5 ఉన్నది, అసలు వదిలేసా, నాకు అర్థమైపోయింది. 1s ప్లేస్లో 5 ఉన్నది, 25 35 45 55 65 75 85 95 నువ్వు అసలు నన్ను అడగొద్దు. ఎందుకనంటే అవన్నీ కూడా 5 ఎక్కంతో పోతాయి కాబట్టి 5 అనేది ఒక కారణాంకం అవుతుంది కాబట్టి అది ప్రధాన సంఖ్యలు కావు అవన్నీ కూడా. కాబట్టి అవి కూడా నన్ను అడగమాక, మిగిలిన 4 అడుగు నన్ను, నేను చెప్తా. ఏదైనా టేబుల్లో క్యాన్సిల్ అయితే అది ప్రధాన సంఖ్య కాదు, అవ్వకపోతే అది ప్రధాన సంఖ్య నేను చెప్తా. కాబట్టి 6 సంఖ్యలు వదిలేసే, సరి సంఖ్యలు అడగొద్దు నన్ను 5ని. అలానే 5 1ల స్థానంలో ఉన్న సంఖ్యలను కూడా అడగమాక నన్ను, ఇంకా మిగిలిన 4 అడుగు నేను చెప్తా. ఇప్పుడు 23 25 అడగొద్దన్నావు కదా, అందుకని అడగను. 26 కూడా వద్దుగా. ఇప్పుడు 27 అనేది ప్రధాన సంఖ్య అవుతుందా, ప్రధాన సంఖ్య అవుతుందా, అవ్వదు. ఎందుకని 3 9ల 27 కదా, అంటే 3 ఎక్కంలో పోతుంది, 9 ఎక్కంలో పోతుంది, కాబట్టి అది ప్రధాన సంఖ్య కాదు. 29 ప్రధాన సంఖ్య అవుతుంది. 29 ఏ టేబుల్లో పోదు, 1 ఎక్కం 29 ఎక్కడం తప్ప దేంట్లో పోదు. ఇదిగో 2 ఉన్నాయి, 2 వచ్చేసింది. 30 నుంచి 31, ఫస్ట్ 30 నుంచి 40 వరకు, ఫస్ట్ 31 అనేది ఏ ఎక్కంలో పోదు, 31 ఎక్కంలో తప్ప, కారణాంకాలు ఆ 2 తప్ప. 33 11 3ల 33 ఉందిగా, కాబట్టి అది వదిలేసాయి. 35 నువ్వు నన్ను అడగొద్దన్నావు, నేను అడగను. నెక్స్ట్ 37 చూడు, 37కి 2 కారణాంకాలు. 39 13 3ల 39 ఉందిగా, అంటే 3 ఎక్కంలో 13 ఎక్కంలో పోతుందిగా, కాబట్టి అది రాయను. నెక్స్ట్ ఇంకా 40 నుంచి 50 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, 3 ఉన్నాయి. ఫస్ట్ 41కి 2 కారణాంకాలు ఉంటాయి. తర్వాత 43 దానికి కూడా 2 కారణాంకాలు ఉన్నాయి. ఇంక ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు. 45 నేను నిన్ను అడగను. 47 మన 49 సార్, 7 49 ఉంది కదా, 7 ఎక్క ఉంది కదా, 7 49, కాబట్టి 49 ప్రధాన సంఖ్య కాదు. 50 నుంచి 60, 51 చూడు సార్, 51 దేంట్లోనే పోతుందా, 17 3ల 51 కదా, అంతేనా. 10 3ల 30, 7 3ల 21, 51, 17 3ల 51. తర్వాత 53 దేంట్లోనే పోతుందా, పోదు సార్, రాసి 53 రాయి. 55 నిన్ను అడగను. 57 19 3లు ఎంత, 57, కాబట్టి 57 కాదు, 59 ఆన్సర్, 59 ఆన్సర్. నెక్స్ట్ 60 నుంచి 70కి 2 ఉన్నాయి. 61 దేంట్లో క్యాన్సిల్ అవ్వదు, రాసేయి సార్. 63 3 ఎక్కంలో పోతుంది సార్, రాయొద్దు. 67 రాయి సార్. 69 మళ్ళీ 3 ఎక్కంలో పోతుంది సార్, రాయొద్దు, ఎందుకంటే అది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి. 70 నుండి 80 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి, 3 ఉంటాయి సార్. ఆ 3 ఏంటి, ఇదిగో 71, నెక్స్ట్ 73, 75 వద్దు సార్. 77 కూడా రాయదు సార్, 11 ఏళ్ళ 77 ఉంది కదా, కాబట్టి 77 అవసరం లేదు. 79. ఇప్పుడు నువ్వు రాసినవన్నీ ఏంది సార్, 2 కారణాంకాలు కలిగిన ప్రధాన సంఖ్యలు, అంటే 2 కారణాంకాలు ఉంటే దాని ప్రధాన సంఖ్యలు అంటాం కదా, అందుకని ఇవన్నీ కూడా నేను రాసినవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 80 నుంచి 90 వరకు ఎన్ని ఉంటాయి, 2 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 81 రాయనా, 9 9 సార్ 81 ఉంది కదా, 9 ఎక్కంలో పోతుంది కదా, కాబట్టి రాయొద్దు. 83 రాయి సార్. 85 రాయొద్దు సార్. నెక్స్ట్ 80
9 రాయి సార్. 87 ఎందుకు రాయదు సార్? 3 ఎక్కలో పోతుంది కదా, 3 2 6, 3 9 అంటే 29 మూల 87 కదా, అందుకని 89 రాయి. 87 ప్రధాన సంఖ్య కాదు. 90 నుంచి 100 వరకు 91 క్యాన్సిల్ అవ్వదు, వేరే 91 ప్రధాన సంఖ్య కాదు, 93 ప్రధాన సంఖ్య కాదు, 95 కాదు, 97 ప్రధాన సంఖ్య. 97 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? ఇంతవరకు ప్రధాన సంఖ్యలన్నీ కూడా 1 నుండి 10 వరకు 4 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. అవి ఏంటంటే 2 3 5 7. 10 నుండి 20 వరకు 4 ఉంటాయి, 11 13 17 19. 20 నుండి 30 వరకు 2 ప్రధాన సంఖ్యలు ఉంటాయి, 23 29. 30 నుండి 40 వరకు 2 ప్రధాన సంఖ్యలు ఉంటాయి, 23 29. 30 నుండి 40 నుండి 50 వరకు 3 ఉంటాయి, అవేంటో కూడా మీరు చూసారు. ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పి మీ టైం ఎందుకు వేస్ట్ చేయటం. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా చెప్పండి. 20 నుండి 50 వరకు గల 20 నుండి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ ఎన్నో నాకు చెప్పండి. ఏం చేస్తావు? ఇదిగో 20 నుండి అంటే ఇక్కడ నుంచి. సార్ నాకు ఏడ కూడా 20 కనపడుతుంది కదా, ఏడొద్దు, ఇక్కడ కనపడుతూనే చూడు. 20 నుండి 50 వరకు అని చెప్పా, అంటే ఇవేగా, ఇంతేనా? 20 నుండి 50 వరకు 20 నుండి 50 వరకు 20 నుండి 50 వరకు 2 to 4 + 3 7 ఉంటాయి సార్. 7 ప్రధాన సంఖ్యలు ఉంటాయి సార్, 7 ప్రధాన సంఖ్యలు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతా చెప్పు. 30 నుండి 80 వరకు గల ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ ఎన్నో చెప్పు. అంటే ఇదిగో 30 నుండి 80 వరకు 30 నుండి 80 వరకు ఇదిగో ఇక్కడ వరకు 30 నుండి 80 వరకు అంటే ఇదిగో 2 + 3 5 + 2 7 + 2 9 + 3 12. లేదు ఇలా లెక్కేసుకో, 5 5 10 2 12 ఉంటాయి. 30 నుండి 80 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే 12 ఉంటాయి. 1 నుండి 20 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి? 8 ఉంటాయి సార్, 8. ఎందుకని? 4 + 4 8. ఇప్పుడు చెప్పు. 1 to 50 1 నుండి 50 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి? ఇదిగో 10 12 15 ఉంటాయి సార్, 15. ఇప్పుడు 50 నుండి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి? 10 సంఖ్యలు ఉంటాయి సార్. ఇక ఫైనల్గా 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 25 సార్. లెక్కేసుకో. 10 15 19 22 3 25. వీటిల్లో ఇవి పాత బిట్లు అండి. ఇవి 1 నుండి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి? 1 to 100 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ అంటే 25. లేదంటే 50 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అంటే 10. ఇదంతా కూడా ఓల్డ్ పాత బిట్లు. ఇప్పుడు లేటెస్ట్ బిట్స్ ఇలాగ అడుగుతున్నారు, జాగ్రత్తగా నేర్చుకోండి. 30 to 80 అంటే ఈ టేబుల్ గుర్తుపెట్టుకో, ఇవన్నీ గుర్తుపెట్టుకో, రాస్తే చాలు. 30 నుండి 80 వరకు 12 ఉంటాయి, 1 to 28 ఉంటాయి, 1 to 50 15 ఉంటాయి, 20 to 50 7 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే ఈ టేబుల్ నీకు గుర్తుంటే ప్రైమ్ నెంబర్స్ 1 to 100 ప్రైమ్ నెంబర్స్లో ఏది అడిగినా కానీ అంటే దాంట్లో ఇది ప్రైమ్ నెంబరా కాదా, ఇంకా సింపుల్గా ఏమడుగుతున్నారంటే కొన్ని నెంబర్స్ ఇచ్చేసి కింద ఇచ్చిన నెంబర్స్లో ప్రధాన సంఖ్య ఏది, ప్రధాన సంఖ్య కాని దాన్ని గుర్తించమంటున్నాడు. అలా గుర్తించాలంటే నీకు ప్రధాన సంఖ్యలు ఏవో తెలియాలి కదా. కాబట్టి ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం నాకున్న ఎనాలిసిస్ ప్రకారం అయితే, నా ఉద్దేశం ప్రకారం, పేపర్లు ఇచ్చేది మనం కాదు కదా, జస్ట్ మనం అనాలిసిస్ చేస్తామంటే ఖచ్చితంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఏదో ఒక షిఫ్ట్లో కనీసం ఒక షిఫ్ట్లో అయినా ఈ మోడల్లో బిట్టు వస్తుంది కన్ఫామ్గా. కాబట్టి జాగ్రత్తగా ఈ టేబుల్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంతసేపు చెప్పాను. అర్థమైంది కదా? రాసేసుకున్నారు కదా? ఇక క్లియర్. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్కి సంబంధించిన కొన్ని ధర్మాలు, ప్రాపర్టీస్ చూద్దాం, ధర్మాలు చూద్దాం. ప్రైమ్ నెంబర్స్కి సంబంధించిన కొన్ని ధర్మాలు చూద్దాం. కొన్ని ధర్మాలు అంటే కొన్ని కాదు, రెండే రెండు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి. 3 కన్నా పెద్దదైన ప్రతి ప్రధాన సంఖ్యను 6k - 1 ఆర్ అంటే ఏంటి? లేదా 6k - 1 లేదా 6k + 1 రూపంలో రాయవచ్చు. 3 కన్నా పెద్దదైనా అంటున్నా. 2 3 కలపద్దు.
ప్రధాన సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 2, 3, 5, 7. 2 నుంచి స్టార్ట్ అయ్యి 2, 3 అలా కదా ప్రధాన సంఖ్యలు. నేను ఇక్కడ బిట్ ఏం రాసా? 3 కన్నా పెద్దదైన అంటే 5 నుండి ఇన్ఫినిటీ వరకు, ఇన్ఫైనైట్ వరకు, 5 నుండి ఇన్ఫైనైట్ వరకు ఏ ప్రధాన సంఖ్యనైనా ప్రతి ప్రధాన సంఖ్యను నేను 6k - 1 లేదా 6k + 1 రూపంలో రాయవచ్చు అంటున్నా. 3 కన్నా పెద్దదైనా ఇక్కడ ఒక రెండు కండిషన్లు ఉన్నాయి. ఒకటేంటి? రెండు విషయాలు ఈ పాయింట్లు. 3 కన్నా పెద్దదైన ప్రధాన సంఖ్య ఉండాలి, దాన్ని 6k - 1 లేదా 6k + 1 రూపంలో నేను రాయగలను అంటున్నా. కే స్థానంలో సహజ సంఖ్యలను గుర్తుపెట్టుకోండి. సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్, కే స్థానంలో న్యాచురల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 5 అలానే 7, తర్వాత 11, 13 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అని తెలుసు కదా. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అని తెలుసు కదా. ఇది చూడు ఒకసారి 5ని ఎలా రాసుకోవచ్చు నేను? 6 × 1 - 1 కే ప్లేస్లో నేను న్యాచురల్ నెంబర్స్ పెడుతున్నానని చెప్పాను కదా. కే ఒక స్థిరాంకం అనుకోండి. అంటే ఏంటి? 6 × 1 = 6 - 1 5 అవునా? 6 × 1 = 6, 6 × 1 = 6 +1 చేస్తే 7. అర్థమైందా? కన్ఫామా? అంటే ప్రతి ప్రధాన సంఖ్యను కూడా ఈ 2 రూపాల్లో రాయవచ్చు అని చెప్పట్లా నేను. ఈ రూపంలో అయినా రాయొచ్చు అని చెప్తున్నా. అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఈ 2 రూపాల్లో ఏదో ఒక రూపంలో రాయొచ్చు. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటి అని అంటే ఈ 2 రూపాల్లో రాయవచ్చు అని నేను చెప్పానా? ఇక్కడ లేదా అని కూడా రాశాను కదా. ఒకవేళ 2 రూపాల్లో రాయొచ్చు అని ఉంటే నేను ఇక్కడ ఎండ్ అని రాసేవాడిని, మరియు అని రాసేవాడిని. నేను మరియు అని రాశానా, ఆర్ అని రాశానా? ఎండ్ అని రాశాను, ఆర్ అని రాశాను సార్. లేదా అంటే దీని అర్థం ఏంటి? ఈ రూపంలో అయినా ఈ 2 రూపాల్లో ఏదో ఒక రూపంలో ప్రతి ప్రధాన సంఖ్యను నేను రాయగలను. అంటే 3 కన్నా పెద్దవై ఉండాలి మళ్ళీ. ఓకేనా? ఇక్కడ చూడ ఒకసారి 11 ఎలా రాయొచ్చు? 6 × k ప్లేస్లో నేను 2 పెడుతున్నా. 6 2s ఎంత? 12 - 1 ఎంత? 11ఏగా. మళ్ళీ దీన్ని ఎలా రాస్తున్నా? 6 2s 12 + 1 13ఏనా? అర్థమైందా? అంటే నీకు ఇప్పుడు ఏమర్థమైంది? 5ని 6k - 1 6k + 1 2 రూపాల్లో రాయొచ్చు అని నువ్వు నాకు చెప్పలేదు సార్. రెండిట్లో ఏదో ఒక రూపంలో రాయొచ్చు అన్నావు. అంటే ఈ రూపంలో నేను రాయగలిగాను. 5ని నేను ఈ రూపంలో రాయగలిగాను. 7ని ఈ రూపంలో రాయమన్నాను. ఇదిగో నువ్వు ఇక్కడ క్లారిటీగా చెప్పావు కదా, లేదా అని 6 అని చెప్పావు కదా. అంటే అర్థం ఏంటి? ఈ రెండిట్లో ఏదో ఒక రూపంలో రాయొచ్చు అని కదా అర్థం. ఇక్కడ ఇంకో కండిషన్ చెప్పావు. నువ్వు ఏమని చెప్పావు? 3 కన్నా పెద్దవైన ప్రధాన సంఖ్యలను 3 కన్నా పెద్దవై ఉండాలి అని చెప్పావు. నాకు 2, 3 రావట్లేదని నేను చుట్టుపుక్కోవాల్సిన పనిలా. ఎందుకని నువ్వు ఏడా చెప్పావు కదా. 2, 3 కాదు, 3 కన్నా పెద్దవైన అంటే 2, 3టిని మనం అలా రాయలేమనే కదా అర్థం. 2, 3టిని అలా రాయలేమనే కదా అర్థం. అందుకని 2, 3 వదిలేసి 3 కన్నా పెద్దవైన ఇవన్నీ కూడా ఇంకా ఇన్ఫినిటీ ఉంటాయి. పెద్దవైన ప్రతి ప్రధాన సంఖ్యను కూడా నేను ఈ రూపంలో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 37 అనేది ప్రధాన సంఖ్య కదా. 37 అనేది ప్రధాన సంఖ్య కదా. దీన్ని ఎలా రాయొచ్చు? ఇదిగో 6 కే ప్లేస్లో నేను 6 రాసుకుంటున్నా. కే అనేది స్థిరాంకం కదా. ఏదో ఒక నెంబర్ని నేను అక్కడ రాసుకోవచ్చు. 6 × 6 6 × 36 +1 ఇదిగో ఈ రూపంలో రాశానా లేదా? 6 × 36 +1 37 వచ్చింది కదా. డౌట్ ఏమన్నా ఉందా? ఇంకేం లేదు సార్, అర్థమైపోయింది. ఇప్పుడు 31 కూడా ఒక ప్రైమ్ నెంబర్ కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 6 5s 30 +1 31 వచ్చిందా లేదా? కన్ఫామా? ఇంకా డౌట్ ఏం లేదు కదా. ఇంక ఇంతటితో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. అర్థమైంది అనుకుంటున్నా. అంటే 3 కన్నా పెద్దదైన ప్రతి ప్రధాన సంఖ్యను మనం ఏ రూపంలో రాసుకోవచ్చు? 6k - 1 లేదా 6k + 1 ఈ 2 రూపాల్లో ఏదో ఒక రూపంలో నేను ఖచ్చితంగా రాసుకోగలను. 2 రూపాల్లో రాసుకుంటానా? రాసుకోలేము. రాసుకోవచ్చు. అసలు ఆ 2 రూపాల్లో ఖచ్చితంగా రాసుకుంటాం అనేది మైండ్లో నుంచి బయటకు తీసేయండి. నేను ఇక్కడ లేదా అని ఇచ్చానంటే ఈ రెండిట్లో ఏదో ఒక రూపంలోనే మనం రాయాలి అని గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి ప్రధాన సంఖ్యను ఈ రెండిట్లో ఏదో ఒక రూపంలో మనం రాయవచ్చు. అర్థమైంది అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇఫ్ పి లేదంటే నీ ఇష్టం ఏవైనా పెట్టుకోవచ్చు. పి ప్లేస్లో కేఎక్స్, టెక్స్ట్ బుక్లో పి ఉంది కాబట్టి నేను పి రాస్తున్నా. ఏ ఆల్ఫాబెట్ లెటర్ అయినా పెట్టుకోవచ్చు.
P ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అందులో ప్రైమ్ నెంబర్లో ఫస్ట్ లెటర్ P కాబట్టి అలా రాశా. P ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ P గ్రేటర్ దాన్ 3 then P square minus 1 is exactly divisible by ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, జాగ్రత్త చూడండి. divisible by 24, exactly divisible by 24 అంటే అర్థం ఏంటి? P అనేది ఒక ప్రధాన సంఖ్య మరియు P గ్రేటర్ దాన్ 3 అంటే 3 కన్నా పెద్దవైనవి. ఇందాక నేను చెప్పాక ఫస్ట్ పాయింట్ 3 కన్నా పెద్దవైనవి అయితే P స్క్వేర్ మైనస్ 1ని 24 P స్క్వేర్ మైనస్ 1 అనేది 24 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. మళ్ళీ ఇంకోసారి తెలుగులో P అనేది ఒక ప్రధాన సంఖ్య మరియు P గ్రేటర్ దాన్ 3 అంటే దీని అర్థం ఏంటి? 3 కన్నా పెద్దదైన ప్రధాన సంఖ్య ఉంటే ఆ ప్రధాన సంఖ్య P అనేది ఒక ప్రధాన సంఖ్య అన్నాను కదా, ఆ ప్రధాన సంఖ్య ఎవరికంటే ఎక్కువ ఉండాలి? 3 కంటే ఎక్కువ ఉండి అయితే P స్క్వేర్ మైనస్ 1 అనేది 24తో నిశ్శేషంగా భాగించబడుతుంది. 24తో ఈ సంఖ్య 24ని నిశ్శేషంగా భాగిస్తుందని చెప్పట్లా. P స్క్వేర్ మైనస్ 1 24ని నిశ్శేషంగా భాగిస్తుంది అని చెప్పడంలా నేను. నా పదాలు జాగ్రత్త వినండి. P స్క్వేర్ మైనస్ 1ని 24 నిశ్శేషంగా భాగిస్తుంది. 24 నిశ్శేషంగా భాగిస్తుంది. ఎలా అని చూడండి ఒకసారి. P ప్లేస్లో నేను 3 రాసుకోనా? వద్దు సార్, ఎందుకని? ఇక్కడ నువ్వు క్లారిటీ రాసావు కదా, P గ్రేటర్ దాన్ 3 అని, అంటే 3 కంటే పెద్దది ఉండాలని కదా. కాబట్టి పెద్దదైంది ప్రైమ్ నెంబర్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. P అనేది ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. ప్రధాన సంఖ్య 5 కాబట్టి ప్రధాన సంఖ్య. దీన్ని ఎలా మారుస్తున్నా నేను? P స్క్వేర్ మైనస్ 1 అంటే P ప్లేస్లో నేను 5ను ప్రతిక్షేపించాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. P స్క్వేర్ మైనస్ 1 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 1 ఎంత వచ్చింది? 24. ఇదిగో 25 రాసా పొరపాటున. 24 ఇదిగో 24 ఒకట్ల 24 వచ్చిందా లేదా? ఇప్పుడు నేను P స్క్వేర్ మైనస్ 1 చేస్తే 24 వచ్చింది. ఈ సంఖ్యను 24 నిశ్శేషంగా భాగిస్తుందా లేదా? భాగిస్తుంది సార్. సార్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా 7 ప్రధాన సంఖ్య 7 తీసుకున్నాం. P స్క్వేర్ మైనస్ 1 అంటే 7 స్క్వేర్ మైనస్ 1 7 స్క్వేర్ అంతా 49 సార్ మైనస్ 1 49 మైనస్ 1 అంతా 48. ఇదిగో ఈ 48ని 24 రెండులేగా 48 24 నిశ్శేషంగా భాగిస్తుందా లేదా? భాగిస్తుంది సార్. 24ని భాగిస్తుంది సార్, 48ని భాగిస్తుంది సార్. ఇంకోటి చెప్తాను ఇబ్బంది లేదు. 11 అనుకో. 11 స్క్వేర్ మైనస్ 1 11 స్క్వేర్ అంటే 121 మైనస్ 1 ఈక్వల్ టు 120 సార్, 120. ఇప్పుడు 24 120ని నిశ్శేషంగా భాగిస్తుందా లేదా? భాగిస్తుంది. ఎంత? 24 5లే కదా 120 అనేది. అంటే P స్క్వేర్ మైనస్ 1 చేయగా వచ్చిన విలువ 120. ఈ విలువని 24 అనేది నిశ్శేషంగా భాగిస్తుంది సార్. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఇంకొకటి ఫైనల్గా చెప్పు ఏమనుకోకుండా ఫైనల్గా చెప్తా. 13 స్క్వేర్ నేను చెప్పేది నీకు అర్థం కావటం కోసమే కదా. 13 స్క్వేర్ మైనస్ 1 లేకపోతే నేను చెప్పి వేస్ట్, మీరు విని వేస్ట్. మీకు అర్థం కాకపోతే కొంచెం టైం అయినా కానీ నీకు అర్థమయ్యేటట్లుగా నేను చెప్పకపోతే నేను చెప్పి వేస్ట్, నువ్వు ఇంతసేపు విని వేస్ట్, అంతే కదా. కాబట్టి ఖచ్చితంగా నీకు అర్థమైతేనే నేను గొంతు దించుకొని అడిగి చెప్పినా ఉపయోగం ఉంటుంది, నువ్వు ఇంతసేపు విన్నా ఉపయోగం ఉంటుంది. అందుకని చెప్తా. 168 24తో క్యాన్సిల్ అవుతుందా సార్? అవుతుంది కదా. 24 7 సార్ అవుతుంది కదా. ఎట చెప్పావు సార్? 25 7 సార్ అంతా 175 7 తీసేసే 168 అంతేగా. 27 సార్ లేదంటే ఇలా కూడా చూసుకో. 27 సార్ 140 4 7 సార్ 28 140 ప్లస్ 28 168. ఇంతవరకు నేను ఏదో ఒక రోజున ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ క్యాలిక్యులేషన్స్ గురించి అంటే క్యాలిక్యులేషన్స్ గురించిన వీడియో చేస్తా. సూక్ష్మీకరించడం ఎలానో లేదంటే కొట్టివేతలు అలాగా తీసివేతలు అలాగా ఇవన్నీ కూడా నేను క్యాలిక్యులేషన్స్కి సంబంధించి ఒక 2-3 వీడియోస్లో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ మీరు కొంతమంది అడిగారు క్యాలిక్యులేషన్స్ గురించి కూడా చెప్పండి సార్ అని. ఇప్పుడు టైం అవుతుంది కాబట్టి ముందు ఈ సిలబస్ కంప్లీట్ చేసుకున్నాం. ఆఫ్టర్ టెట్ క్యాలిక్యులేషన్స్కి సంబంధించి ఒక 2-3 వీడియోలు నేను క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు ఇది సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జామ్లో ఎలాగ అడగొచ్చు ఈ మెథడ్ ఇచ్చేసి ఏ సంఖ్యతో నిశ్శేషంగా భాగిస్తుంది అంటే 24తో భాగిస్తుంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. రెండు పాయింట్లు చెప్పా. ఫస్ట్ పాయింట్ ఏంటి? రెండిట్లో కూడా 3 కంటే పెద్దవైనే ఉండాలి.
3 కంటే పెద్దవయ్యే ఉండాలి. 3 కంటే పెద్దవైన ప్రతి ప్రధాన సంఖ్యను 6k-1 లేదా 6k+1 రూపంలో, ఈ 2 రూపాయలు ఏదో ఒక రూపంలో రాయొచ్చు సార్. అలానే p అనేది ఒక ప్రధాన సంఖ్య, 3 కంటే పెద్దదైన ప్రధాన సంఖ్యలు p² - 1 చేస్తే 24తో నిశ్శేషంగా భాగించబడుతుంది సార్. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. చూసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ తెలుసు మన ఛానల్ తరపున KSI స్టడీస్ అనే యాప్ ఉంది. ఫస్ట్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు కోర్సు పర్చేజ్ చేసినా చేయకపోయినా పర్లేదు, యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీనే కదా అది. ఎందుకు చెప్తున్నా, ఫ్యూచర్లో అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ క్లాసెస్ని దీంట్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సైకాలజీ క్లాసెస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి DSC టెట్కి ఉపయోగపడే విధంగా. ఇప్పటికే కొన్ని టెస్ట్ సిరీస్లు కూడా దీంట్లో అప్లోడ్ అయినాయి. టెట్ తర్వాత అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్లు కూడా దీంట్లో అందుబాటులో ఉంటాయి. అంటే నువ్వు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏమేమి అప్లోడ్ చేస్తున్నాం అనేది నీకు అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకో. ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, లేదనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, గమనించండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, December 5th వరకు ఒక ఆఫర్ ఇవ్వటం జరిగింది. ఆఫర్ ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ వారికి అలానే తెలంగాణ వారికి 2 రాష్ట్రాలకు సంబంధించి మ్యాథ్స్ క్లాసెస్ నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అది కేవలం 199 రూపాయలు ఆంధ్రప్రదేశ్ వారికి, తెలంగాణ వారికి అయితే 149 రూపాయలు. కేవలం ఈ ఆఫరు December 5th వరకు మాత్రమే, గమనించండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ వారికి 299, తెలంగాణ వారికి 199 అవుతుంది. తెలంగాణ వారికి కొన్ని రోజుల తర్వాత 249 రూపాయలు కూడా అవుతుంది, గమనించండి. ఇక్కడ మనం చెప్పే క్లాసెస్ టెక్స్ట్ బుక్లోనే ప్రతి ప్రాబ్లం చెప్తున్నాం. సిలబస్ ఆధారంగా మొత్తం కంప్లీట్గా ప్రతి టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. వ్యాలిడిటీ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ వారికి అయితేనేమో 12 months, తెలంగాణ వారికి అయితేనేమో 8 months. 12 months అంటే 1 సంవత్సరం. ఈ వ్యాలిడిటీ అయిపోయేంత వరకు నేను అప్లోడ్ చేస్తున్న క్లాసెస్ ఎన్నిసార్లు అయినా మీరు వినొచ్చు, ప్రాబ్లమే లేదు, ఎన్నిసార్లు అయినా వినొచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఈ క్లాసెస్ కేవలం టెట్ వరకు మాత్రమే కాదు. నేను ఇది స్టార్ట్ చేయగానే చాలామంది స్కిప్ చేసి ఉంటారు, నాకు అది తెలుసు ఆ విషయం. మీరు స్కిప్ చేయకండి, ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా నేర్చుకునే పాయింట్. ఖచ్చితంగా ఓన్లీ టెట్ వరకు మాత్రమే కాదు, DSC ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఖచ్చితంగా మా సపోర్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్కి సంబంధించి ఎవరైతే కోర్స్ తీసుకున్నారో మా సపోర్ట్ మీకు 100% ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో కూడా నేను దాన్ని సాల్వ్ చేస్తూ చెప్తూ ఉన్నాము. నేను వాళ్ళకి రెస్పాండ్ అయ్యి డైరెక్ట్గా చిన్న క్వశ్చన్ అయితేనేమో వాళ్ళకే సాల్వ్ చేసి నేను వాట్సాప్ రిప్లై ఇచ్చి పెట్టేస్తున్నాను. కొంచెం పెద్దదైతేనేమో టైప్ చేయడం కొంచెం కష్టం అనుకుంటే నెక్స్ట్ వీడియోలో నేను ఆ డౌట్ని క్లారిఫై చేస్తూ పెడుతున్నాను. టెట్ తర్వాత లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయండి. లైవ్ క్లాసెస్ అంటే ప్రత్యేకంగా దీంట్లో క్లాసెస్ ఏం చెప్పం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్ నేర్చుకోండి అని చెప్తాను నేను, సంఖ్యా వ్యవస్థ నేర్చుకోండి. ఒక 1 week తర్వాత నేను లైవ్ సెక్షన్ ఒకటి పెడతా. దాంట్లో నెంబర్ సిస్టంలో ఇక నీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ లైవ్ సెక్షన్లో నేను క్లారిఫై చేస్తాను. ఎంతమంది వస్తే అంతమంది వాళ్ళు అడిగిన డౌట్స్ నేను క్లారిఫై చేస్తూ ఉంటాను లైవ్ సెక్షన్లో. అలాగా ఒక్కొక్క టాపిక్కి సంబంధించి లైవ్ సెక్షన్ ఉంటుంది. DSCకి కూడా సేమ్ సిలబస్ ఉంటుందండి 2 రాష్ట్రాల్లో. మీరేమి ఆలోచించాల్సిన అవసరంలా. ఒకవేళ మారితే కూడా మారిన కొద్దిపాటి క్లాసెస్ కూడా ఇదే కాస్ట్లో నేను అప్లోడ్ చేస్తాను. అంటే దీని అర్థం ఏంటి, DSC అయిపోయేంత వరకు 100% మన ఛానల్ మీకు సపోర్ట్గానే ఉంటుంది. కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసి స్తబ్దంగా ఉండదు యాప్ అనేది. తర్వాత వచ్చేసరికి తెలుగు అలానే ఇంగ్లీష్ అయిపోవచ్చిందండి. ఇంకా 2 తెలుగు ఇంగ్లీషు, అలానే 3, 4, 5 క్లాసెస్ ఈవేస్ బిట్స్, 6th, 7th, 8th సోషల్ బిట్స్ అండి. మొత్తం ఈ PDFలో 2000కి పైగా బిట్స్ ఉన్నాయి. 3, 4, 5 క్లాసెస్ ఈవేస్ బిట్స్, అలానే 6, 7, 8 సోషల్ లెసన్ వైజ్ బిట్స్ ఉన్నాయండి. సోషల్ సబ్జెక్ట్కి సంబంధించి టోటల్ ఈ PDFలో 2000కి పైగా బిట్స్ ఉన్నాయి. కాస్ట్ వచ్చేసరికి కేవలం 50 రూపాయలు మాత్రమే. ఇది PDF పూర్తిగా. ఇవి 2 కూడా PDFలు అండి. ఇప్పుడు నేను చెప్పే 2 కూడా PDFలు. పూర్తిగా 50 రూపాయలు మాత్రమే ఈ PDF. తెలుగు ఇంగ్లీషు థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ అన్నిటిలో ఉన్న అంశాలన్నింటినీ, ప్రతి ఎగ్జాంపుల్ని సిలబస్లో ఇచ్చిన టాపిక్ ఆధారంగా ఆ టాపిక్ ఏ క్లాసెస్లో ఉన్నో అన్ని క్లాసెస్కి సంబంధించి ఒకే చోటకి తీసుకొచ్చి, అలానే ఏ క్లాసెస్లో ఆ టాపిక్కి సంబంధించిన ఉదాహరణలు ఉన్నాయో, ఎగ్జాంపుల్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా నీట్గా ఆ టాపిక్ కింద మేము ఇవ్వటం జరిగింది. అంటే మీకు ఆ నోట్స్ కనుక ఆ PDF కనుక ఉంటే
టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర లేకపోయినా ప్రాబ్లం ఉండదు. తెలుగుకి సంబంధించి కవిపక్షాలు, ఇతివృత్తాల ప్రక్రియలు, పదజాలం, భాషాంశాలు అన్నీ ఉంటాయి. ఇంగ్లీషు నోట్స్ని వచ్చేసరికి బైలింగ్వల్ మెథడ్లో మేము ప్రిపేర్ చేసాం. తెలుగులో ఇంగ్లీష్లో ఉంటుంది. చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే రీతిలో ఆ నోట్స్ని ప్రిపేర్ చేసాం. చాలా కష్టపడ్డామండి. దాదాపు 2-3 నెలలు మేము పోరాడి ఈ నోట్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఎందుకు సార్ అంత టైం అంటే ప్రతి పాఠ్యపుస్తకంలోని ఒక అంశం ఉందనంటే ఏ పాఠ్యపుస్తకాల్లో ఉన్నా అన్నీ తోడి ఒకే దగ్గర రాస్తాం. ఇప్పుడు మీరు చదివేటప్పుడు నార్మల్గా 3rd క్లాస్ చదివి 4th 5th అలా చదువుకుంటూ వెళ్తారు. కానీ మనం ఎలా ఇచ్చామంటే ఒక కాన్సెప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సవర్ణ దీర్ఘ సంధి ఉంది, దాది 6th 7th 8th ఎక్కడెక్కడ ఉన్నా మొత్తం తీసుకొని వచ్చి వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధి కింద ఇచ్చేసాం. అంటే మీకు ఆ చదివితే ఎలా ఉంటుందంటే ఒక కంప్లీట్ అయిన అనుభవం మీకు కలుగుతుంది. నార్మల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ చదవకుండా ఒక ప్లాన్ ప్రకారం చదవటానికి ఈ నోట్స్ మీకు ఉపయోగపడుతుంది. ఇది కేవలం 100 రూపాయలు మాత్రమే. ఒక్కొక్క సబ్జెక్ట్ కాదండి, 2 సబ్జెక్టులు తెలుగు ఇంగ్లీష్ 2 సబ్జెక్టులు కలిపి కేవలం 100 రూపాయలు మాత్రమే. ఇది కూడా December 5th వరకే ఆఫర్. December 6th నుంచి ఇది 200 అవుతుంది తెలుగు ఇంగ్లీష్ PDF. ఇది వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది సోషల్ PDF. గమనించండి, చూస్తున్న వారు, అవసరం ఉన్నవారు ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. అలానే సైకాలజీ బిట్స్ కూడా ఉన్నాయండి. సైకాలజీ బిట్స్ వచ్చేసరికి మన యాప్లో అందుబాటులో ఉన్నాయి, PDF కాదు, యాప్లో అందుబాటులో ఉన్నాయి. అది కేవలం 49 రూపాయలు మాత్రమే. ఇవన్నీ కూడా ఎలాగనంటే 8125602616 ఇది ఫోన్పే నెంబర్ అండి నాది. మీకు కోర్సు గురించి ఏమైనా సందేహాలు ఉన్నా కానీ నాకు దీంట్లో ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. లేదనుకుంటే వాట్సాప్లో ఫస్ట్ మెసేజ్ చేయండి. రీజన్ ఏంటంటే నేను క్లాసెస్ చేస్తూ బిజీగా ఉండి మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు. పర్సనల్ వర్క్స్ కూడా ఉంటాయి కదా, నేను చేసే వర్క్ కూడా ఉంటుంది కదా. కాబట్టి మీరు మెసేజ్ చేయండి, నేను చూసి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఈ ఫోన్పే నెంబర్కి మీరు అమౌంట్ సెండ్ చేసి తెలుగు ఇంగ్లీష్ PDF 100, సోషల్ బిట్స్ వచ్చేసరికి 50 రూపీస్ అని చెప్పాను కదా, ఈ 150 రూపీస్ అమౌంట్ మీరు సెండ్ చేసి, మీకు లేదంటే 100 విడివిడిగా తీసుకున్న ప్రాబ్లం లేదు, మీది అమౌంట్ ఈ ఫోన్పే నెంబర్ లేదా గూగుల్ పే నెంబర్కి సెండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్ వాట్సాప్ చేస్తే మీకు కావాల్సిన PDF నేను సెండ్ చేస్తాను. వాట్సాప్కి మీరు స్క్రీన్ షాట్ సెండ్ చేస్తూ దేనికోసం అమౌంట్ సెండ్ చేశారో కూడా నాకు చెప్పండి. ఆ PDFలో ఆటోమేటిక్గా మీకు నేను సెండ్ చేసేస్తాను, మీకు ప్రాబ్లం ఏం లేదు. ఇంకా కోర్స్ గురించి ఏమైనా సందేహాలు ఉన్నా మీరు నన్ను ఈ నెంబర్ కాంటాక్ట్ అడిగితే డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తా. ఇక నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రధాన సంఖ్యలకు స్టాండర్డ్ ఫామ్ అంటే ఇప్పుడు సరి సంఖ్యలన్నింటినీ కూడా 2n రూపంలో రాయొచ్చు. బేసి సంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్స్, బేసి సంఖ్యలు అంటే ఆడ్ నెంబర్స్ 2n+1 రూపంలో రాయొచ్చు. అంటే ఏ ఈవెన్ నెంబర్నైనా, ఏ సరి సంఖ్య అయినా 2n రూపంలో మనం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 16 రాస్తున్నా. 16 ఎలా రాస్తావు సార్ 2n అంటే? ఇదిగో 2 ఇంటూ n ప్లేస్లో న్యాచురల్ నెంబర్స్ అని గుర్తుపెట్టుకోండి. 2 ఇంటూ 8, n ప్లేస్ అంటే నెంబర్ అని, అంతే, ఏ నెంబర్ అని రాసుకోవచ్చు. 16ని 2 8 రాశాను లేదా సార్? 22 చెప్పు. ఇదిగో 2 ఇంటూ 11, 2n అంటే అర్థం ఏంటి? 2 ఇంటూ n అని. అంటే ప్రతి సరి సంఖ్యను నేను ఈ రూపంలో రాసుకోవచ్చు. ప్రతి బేసి సంఖ్యను ఇదిగో ఈ రూపంలో రాయొచ్చు. ఇప్పుడు 15 చెప్పు సార్. 15 అంటే ఇదిగో 2 ఇంటూ 7 7+1గా రాసుకోవచ్చు. లేదా 2 ఇంటూ 8 -1గా కూడా రాసుకోవచ్చు. 15గా వచ్చేది. అర్థమైందా ఇప్పుడు? అంటే సరి సంఖ్యలను 2 4 14 + 1 15, 2 4 16 -1 15. ఇప్పుడు సరి సంఖ్యలను, బేసి సంఖ్యలను 2n అంటే సరి సంఖ్యలన్నింటినీ కూడా 2n రూపంలో రాసుకోవచ్చు. బేసి సంఖ్యలన్నింటినీ కూడా 2n ± 1 రూపంలో రాసుకోవచ్చు. అలాగే సేమ్ యాస్టీస్గా ప్రధాన సంఖ్యలను కూడా ఏ రూపంలో రాసుకోవచ్చు అంటే స్టాండర్డ్ ఫామ్ ఏమైనా ఉందా ప్రధాన సంఖ్యల కంటే? ఇది ఒకసారి 2n + 1 ఇది పాత ఇన్ఫర్మేషన్ అండి. అలానే ఇది స్టాండర్డ్ది కాదు. అంటే దేనికనంటే n స్థానంలో 5 ఉంచినప్పుడు ఇది ప్రధాన సంఖ్య అయ్యే ఛాన్స్ లేదు అని చెప్పండి ఆయిలర్ అనే గణితవేత్త చెప్పడం జరిగింది. దీన్ని ఎవరు రూపొందించారంటే దీన్ని ఫెర్మా అనే గణిత శాస్త్రవేత్త, ఈయన ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త. ఈయన ఆయిలర్ గారికి లేఖ రాస్తూ ఈ సంఖ్య గురించి ప్రస్తావించాడు. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాథ్స్ కంటెంట్లో ఉపయోగపడదు, మెథడాలజీలో మీకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ ఫామ్ ఎవరు ఇచ్చారు అని అంటే
మెడిసిన్. ఏ రూపం అంటే ప్రధాన సంఖ్యలకు రూపం ఇచ్చిన వ్యక్తి మెడిసిన్. ఈయన ఏం చెప్పాడు అని అంటే ఇఫ్ కే ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ఇఫ్ కే ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, కే అనేది ఒక ప్రధాన సంఖ్య అయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 2 పవర్ కే -1 రూపంలో రాస్తే కే అనేది ప్రధాన సంఖ్య అయ్యి 2 పవర్ కే -1 కనుక మనం సాల్వ్ చేస్తే రిజల్ట్ కూడా ప్రధాన సంఖ్య అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కే స్థానంలో నేను 2 రాస్తున్నా. కే అనేది ఖచ్చితంగా ప్రధాన సంఖ్య ఉండాలి. 2 పవర్ 2 -1, 2 స్క్వేర్ అంటే 4 -1 3 కూడా ఒక ప్రధాన సంఖ్యగా, అంతేనా? ఇప్పుడు కే స్థానంలో నేను 3 రాస్తున్నా. గుర్తుపెట్టుకో, కే అనేది ఖచ్చితంగా ప్రధాన సంఖ్య అయి ఉండాలి. కే అనేది ఖచ్చితంగా ప్రధాన సంఖ్య అయి ఉండి కే 2k -1 కనుక మనం చేస్తే 2 పవర్ కే -1 కనుక చేస్తే వచ్చే రిజల్ట్ కూడా ఖచ్చితంగా ప్రధాన సంఖ్య అవుతుంది అన్నారు. ఇప్పుడు కే స్థానంలో నేను 3 రాస్తే 2 పవర్ 3 -1, 2 2s are 4, 4 2s are 8, 8 -1 అంతేనా? 2 క్యూబ్ అంటే 8 -1 అంటే 7. 7 కూడా ఒక ప్రధాన సంఖ్యగా. ఇంకోటి ఫైనల్గా చెప్తా. కే = 5 కనుక రాసామనుకుంటే, ఎందుకంటే పెద్దవి చేసినా మనకు ప్రధాన సంఖ్యలో వచ్చేది, టైం వేస్ట్ ఎందుకు, అందుకని చిన్నది తీసుకుంటున్నా. 2 పవర్ 5 -1, 2 పవర్ 5 అంటే 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 -1, 31 కూడా ప్రధాన సంఖ్య. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రధాన సంఖ్యలు ఏమేంటి అనేది 100 లోపు, కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయి. ఇక్కడ ఎవరు ఈ ఫార్ములా చెప్పింది, ఈ రూపంలో ఉంటుంది ప్రధాన సంఖ్యలు అని చెప్పింది ఎవరంటే మెడిసిన్. గుర్తుపెట్టుకో, 2 పవర్ కే -1 రూపంలో ఉంటుంది. ఎప్పుడు ఒక కండిషన్ ఉంది, కే అనేది ప్రధాన సంఖ్య అయినప్పుడే, కే అనేది ప్రైమ్ నెంబర్ అయినప్పుడు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, కే అనేది ఒక ప్రధాన సంఖ్య అయి ఉంటే ప్రతి ప్రధాన సంఖ్య కూడా 2 పవర్ కే -1 రూపంలో ఉంటుంది. అంతేగా, కే అనేది ఒక ప్రధాన సంఖ్య అయి ఉండి 2 పవర్ కే -1 చేయగా వచ్చే రిజల్ట్ కూడా ప్రధాన సంఖ్య అవుతుంది అన్నాడు. ఇదిగో నిరూపించాక మనం నిరూపించింది కాదు, ఈయన ఆల్రెడీ చెప్పిందే మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను, అంతే. ఇంతటితో ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యల గురించిన బేసిక్ కాన్సెప్ట్స్ అంతా అయిపోయాయి. నెక్స్ట్ శుద్ధ సంఖ్యలు, పర్ఫెక్ట్ నెంబర్స్, కో ప్రైమ్స్, తర్వాత ట్విన్ ప్రైమ్స్, వాటన్నిటి గురించి చెప్పిన తర్వాత వీటి మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతారు, తర్వాత కాంపోజిట్ నెంబర్స్, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటున్నా. జాగ్రత్తగా అప్లోడ్ అయిన వెంటనే వినే ప్రయత్నం చేయండి. ఇంతవరకు ప్రైమ్ నెంబర్స్కి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్. ఈ వీడియోని ఇక్కడి వరకు మీరు చూశారంటే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది అని నేను ఆలోచిస్తూ ఉన్నా. మీకు ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది అనిపించిన, నా హార్డ్ వర్క్ మీకు నచ్చిన, నా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చిన వెంటనే లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్లే. లైక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్తో అయిపోయివ్వండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని, యాప్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.